బీఆర్ఎస్ పాలనలో 9.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానమును వివరిస్తూ నేడు ఆ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆర్థిక, ఇంధన రంగాలపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకు పోటీగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. నిజానికి ఈ శ్వేతపత్రం నిన్న విడుదల చేయాలని భావించిన వివిధ కారణాల రీత్యా అది నేటికి వాయిదా వేసినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, ఎన్ని గంటలకు బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బిందు. శ్వేతపత్రాన్ని ఈరోజు తెలంగాణ భవన్ లో 11 గంటలకు రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. వాస్తవానికి నిన్న ప్రకటించాల్సింది, బట్ వివిధ మొత్తం లెక్కలు అవన్నీ తీసుకురావడానికి కొంత టైం తీసుకోవడం, పండుగ కావడంతో ఇవాళ దాన్ని ముహూర్తం పెట్టుకున్నారు. ఏదైనప్పుడు కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసిన నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఇరిగేషన్ విషయంలో కానీ, పవర్ ప్రాజెక్టుల విషయంలో కానీ, అప్పటి ఒప్పందంల విషయంలో కానీ ఇందుకోసం ఇంత అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న అంశం మీద అటు ముఖ్యమంత్రి కానీ అలాగే వివిధ మంత్రులందరూ కూడా బీఆర్ఎస్ నేతల మీద ఎదురుదాడి చేసిన నేపథ్యంలో దీనికి ప్రతిగా ఈరోజు వాళ్ళు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే వీళ్ళు శ్వేతపత్రాన్ని మేము ఈ 9.5 సంవత్సరాల్లో చెమట చిందించి మేమంతా కూడా స్వేదాన్ని చేసి ఈ రకంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొచ్చామనే ప్రయత్నాన్ని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయలు అప్పుగా మాత్రమే ఉంటే దాదాపు ఇప్పుడు 7 లక్షల పైగా కోట్ల అప్పు చేరింది. ఇది ఎందుకోసం చేశారని కూడా బీఆర్ఎస్ నేతల్ని వాళ్ళు కడిగి పారేసినటువంటి సందర్భం మనం చూసాం. అయితే చెప్పుకునేందుకు అవకాశం సరిగ్గా మాకు ఇవ్వలేదని దాని మీద బీఆర్ఎస్ నేతలు గురుగా ఉన్నారు. బయట మీడియా పాయింట్ లో మాట్లాడినప్పటికీ వివిధ పద్ధతుల ద్వారా చెప్పినప్పటికీ ఇది సరైనగా జనాల్లోకి వెళ్ళలేదన్నటువంటి భావించింది. అందుకనే పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు తాము ఎందుకోసం అప్పు చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాన్ని ఏ దశలో ఉన్నాయి, ఇంకా ఎంత ఖర్చు చేస్తే ఇవన్నీ పూర్తయితాయి అన్నటువంటి యాంగిల్లో చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా మీడియాటెక్ సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నటువంటి దాని మీద దాని తీరుతెన్నులు ప్రస్తుత పరిస్థితి వాళ్ళు చెప్తున్నటువంటి దీన్ని వక్రీకరించారనే ప్రయత్నం కూడా కేటీఆర్ చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా 10 కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని పదే చేస్తున్నటువంటి అధికార పార్టీకి దాన్ని తిప్పుకొట్టేందుకు ప్రజెంట్ బీఆర్ఎస్ కూడా కాదు, వాస్తవం ఇచ్చింది ఇంత ఖర్చు అయింది, మేము ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మన అసెంబ్లీలో కూడా చూసాం 3 అంశాల మీద ప్రధానంగా జ్యుడిషియల్ విచారణ కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. దాంట్లో ప్రధానంగా పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అలాగే ఇరిగేషన్ సంబంధించిన అంశాల మీద, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ డిస్కమ్ కు సంబంధించినటువంటి అంశాల్లో సమగ్ర విచారణ చేస్తామని ఉన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం మీద అలాగే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అంచనాలు వాటి తీరుతెన్నుల మీద కూడా విచారణ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునేది లేదు, జైలు కూడా వెళ్తారు కొంతమంది అవినీతి చేసిన వాళ్ళంటూ రేవంత్ రెడ్డి సభ వేదికగా చెప్పినటువంటి సందర్భం. దానికి జగదీష్ రెడ్డి కూడా విచారించుకోండి, మేము దేనికైనా సిద్ధమని కూడా నాటి విద్యుత్ శాఖ మంత్రి చెప్పినటువంటి సందర్భం. ఏదైనప్పుడు కూడా విద్యా వైద్య రంగాల్లో చేసినటువంటి అభివృద్ధి, గురుకులాలు కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజీలు కావచ్చు, హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, ఇట్లా చాలా అంశాల్లో మేము అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. బట్ ఇవన్నీ మేము ఉచితార్థంగా ఎక్కడ అప్పులు చేయలేదనే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తానికైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసుకునే విధంగా ఈ 9.5 సంవత్సరాల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కంపేర్ చేస్తూ ప్రజెంటేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.